మీకు నాచోస్ అనగానే హెల్తీ కాదు అనిపిస్తుందా? అయితే మీరు ఈ రెసిపీ ఖచ్చితంగా చూడాల్సిందే. ఎయిర్ ఫ్రైయర్‌ని 180 డిగ్రీస్‌లో 5 మినిట్స్ ప్రీహీట్ చేసుకోండి. ఈలోపు మనం ఇంగ్రీడియెంట్స్‌ని చూసేద్దాం. దీనికి కావాల్సినవి ఆనియన్స్, కుక్డ్ బ్లాక్ బీన్స్, లెటస్, మళ్ళీ కట్ చేసి పేస్ట్ చేసిన అవకాడో అండ్ నాచోస్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. దీంతోనే మనం చేయబోతున్నాం ఇప్పుడు. ష్రెడెడ్ వెజిటేబుల్స్, దీంట్లో నేను క్యారెట్, స్ప్రింగ్ ఆనియన్ అండ్ క్యాబేజ్ తీసుకున్నాను. పిజ్జా సాస్, ఇవన్నీ ఆప్షనల్. డ్రెస్సింగ్కి ఇవి పిజ్జా సాస్ ఇవన్నీ ఆప్షనల్ యాక్చువల్లీ. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో అండ్ అలపినోస్ ఫర్ స్పైస్. సీజర్ సలాడ్, అది కొంచెం గార్లిక్ ఫ్లేవర్ ఉంటుంది. ఇది స్వీట్ చిల్లీ మైనీస్ అండ్ టాకో మిక్స్ స్పైస్ పౌడర్. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఎయిర్ ఫ్రైర్ 5 మినిట్స్ ప్రీహీట్ అయ్యాక ఎయిర్ ఫ్రైయర్ సేఫ్ బౌల్ ఏదన్నా పెట్టుకొని దానిపైన ఫస్ట్ నాచోస్ స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, తర్వాత వెజ్జీస్. మనం ఇంతనే వేసుకోవాలి అని ఏం లేదు, మన ఇష్టం. మన టేస్ట్ బడ్స్ తగ్గట్టు ఎంతైనా వేసుకోవచ్చు. తర్వాత చీజ్, అలోపినోస్ అండ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, మళ్ళీ కుక్డ్ బ్లాక్ బీన్స్ అనమాట. మనం ఏ బీన్స్ అయినా వేసుకోవచ్చు. ఇది నేను ఒక 6 to 7 అవర్స్ నానబెట్టి కుక్ చేసిన అనమాట. బ్లాక్ బీన్స్ అన్నా, రెడ్ బీన్స్ అన్నా, ఏదైనా సరే మనకి ప్రోటీన్కి కావాల్సినది ఏదన్నా వేసుకోవచ్చు దీంట్లో. నెక్స్ట్ టాకో మిక్స్ స్పైస్ పౌడర్, ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోవచ్చు. అండ్ దెన్ సెకండ్ లేయర్కి మళ్ళీ ఇప్పుడు వేసుకున్నవి ఆనియన్స్, నాచోస్ అండ్ వెజ్జీస్ అన్నీ మళ్ళీ వేసుకోవచ్చు. ఇది నా ఫేవరెట్ స్నాక్. బయటికి వెళ్ళినప్పుడల్లా మోస్ట్లీ స్నాక్స్ తినేది ఉంటే ఇదే తింటాను నేను. స్నాక్స్ లాగానే కాదు, ఇది లైట్ మీల్, లైట్ డిన్నర్ చేసేది ఉంటే కూడా ఇది తీసుకోవచ్చు. ఇంకా హెల్తియర్ వర్షన్ కావాలి అంటే మనం నాచోస్ కొన్నే వేసుకొని, వెజిటేబుల్స్ చాలా వేసుకొని, చీజ్ కొంచెం వేసుకొని అండ్ ఇంకా ఈ డ్రెస్సింగ్స్ అన్ని సాసెస్ ఇవన్నీ కొంచెం తగ్గించేస్తే ఇంకా హెల్తియర్ వర్షన్ వస్తుంది. మనం సెకండ్ లేయర్లో ఏమేమి కావాలో అన్నీ వేసేసుకున్నాక ఎయిర్ ఫ్రైయర్లో 200 డిగ్రీస్లో 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే బీన్స్ కుక్ అయినాయే, వెజిటేబుల్స్ అయితే ష్రెడెడే కాబట్టి తొందరగానే అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత దానిపైన అవకాడో పేస్ట్ అండ్ మనకు కావాల్సిన సాసెస్ అన్నీ వేసుకుంటే మన రెసిపీ రెడీ అయిపోతుంది. ఇంకా టేస్ట్ చేసి చెప్పు ఎట్లుందో. అనిక అయితే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది, ఎప్పుడైతుందో తిందామా అని చెప్పి. అది టేస్ట్ చేసి మనకి చెప్తుంది ఎలా ఉందని చెప్పి. అనికకైతే నచ్చేసింది. మీకు కూడా నచ్చుతుందని కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.